ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద 4 అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద 4 అంచెల పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? మరోవైపు ఇటు 3 గంటల నుంచి సిట్ విచారణ ప్రారంభమైంది, అటు 4 గంటలకు హరీష్ రావు మీడియా సమావేశం అంటున్నారు. ఇటు విచారణ కొనసాగుతోంది, అటు 4 గంటలకు మీడియా సమావేశం పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తానికి తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇటు కేసీఆర్ విచారణ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు కూడా ఇటు కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే సిట్ బృందం కూడా కొన్ని పరికరాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. వాటన్నిటిని ఆధారంగా చేసుకొని ఇటు ఏదైతే కేసీఆర్ ని విచారించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇటు హరీష్ రావు, కేటీఆర్, భుజంగరావులని విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంతో కూడా రాజకీయంగా ఒక ప్రకంపన సృష్టించింది. అయితే మరికొద్ది సేపట్లో హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ అంటే మీడియా ముఖంగా మాట్లాడనున్నారు. అయితే గతంలో ఇటు కేసీఆర్కి ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుని విచారించిన సమయంలో కూడా దానికి సంబంధించి ఏదైతే విచారణ తదనంతరం అంటే వాళ్ళందరినీ కూడా 7 గంటల పాటు వాళ్ళని విచారించడం జరిగింది. అయితే ఆ విచారణ తదనంతరం కూడా వాళ్ళు మీడియా ముఖంగా ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో కూడా ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా నందినగర్లో తన నివాసానికి అయితే రావడం జరిగింది. అయితే నందినగర్లో నివాసానికి వచ్చిన సమయంలో కూడా కేసీఆర్ వెహికల్ ఒక్కటే లోపలికైతే అనుమతించారు. మిగతా అందరినీ కూడా ఏదైతే బయటకు పంపించేశారు. అయితే ఇటు అప్పటికే కేటీఆర్ కూడా ఇటు నందినగర్ నివాసానికి అయితే చేరుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ బంధువులైన ఇటు సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు మాత్రమే ఇటు నందినగర్ నివాసంలోకి అనుమతించారు. మిగతా వ్యక్తులందరినీ కూడా ఏదైతే బయటికి పంపించారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఏదైతే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అంటే విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. కేసీఆర్కి సంబంధించి పూర్తిగా విచారించనున్నారు. అయితే ఈ విచారణ సందర్భంగా అంటే సిట్ అధికారులు ఏ విధంగా కేసీఆర్ని విచారించనున్నారు, ఏవే ప్రశ్నలు అడగనున్నారు అనే దానిపై ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ సమయంలోనే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోని ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అధికారికంగా ఉపయోగించారా అలాగే అనధికారికంగా ఉపయోగించారా అనే దానిపై ప్రధానంగా ప్రశ్నించనున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ సమయంలో కూడా ఇటు ఎస్ఐబిని ఫామ్ చేశారు
కాబట్టి దానికి ప్రభాకర్ రావుని ఏ విధంగా చీఫ్ కింద నియమించారు, అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించిన ఆ బృందాన్ని ఏ విధంగా ఏదైతే ఎస్ఐబికి అపాయింట్ చేశారో, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి నుంచి ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా ప్రధానంగా కేసీఆర్ని అయితే ప్రశ్నించనున్నారు. అయితే గతంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుని సుమారు 7 గంటల పాటు విచారించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ని ఎంతసేపు విచారిస్తారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికీ కేసీఆర్కి 65 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ముఖ్యంగా 160 సిఆర్పిసి ప్రకారం ప్రస్తుతం తన నివాసంలో మాత్రం కేసీఆర్ని విచారిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంటే ఎన్ని గంటల పాటు కేసీఆర్ని విచారిస్తారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గతంలో పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ నోటీసులు అయితే జారీ చేశారు. అది కూడా 160 సిఆర్పిసి కింద ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత దానికి కేసీఆర్ లేఖ రాయడంతో కూడా మరొక తేదీ ఇచ్చారు. అయితే రెండో నోటీస్ కూడా 160 సిఆర్పిసి కిందనే ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అంటే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులు, సంతోష్ రావులు మాత్రం ఈ కేసు మాత్రం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా నోటీసులు పంపించి బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్కి సంబంధించి మంత్రులు చేస్తున్న స్కామ్లన్నీ మేము బయట పెడుతున్నాం కాబట్టి కక్షపూరితంగా ఈ నోటీసులు జారీ చేశారే తప్ప దీంట్లో ఎటువంటి నిజాలు లేవని గతంలోని వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే గతంలో కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ పై చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి వ్యక్తినైనా నేను ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎటువంటి సంబంధాలు ఉంటాయి, అసలు నా దృష్టికి అనేది ఫోన్ ట్యాపింగ్ రాదు అంటూ కూడా ముఖ్యంగా కేసీఆర్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు విచారణ అంటే విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి సుమారు 3-4 గంటల పాటు ఏదైతే సిట్ అధికారులు కేసీఆర్ని విచారించే అవకాశం అవుతుంది. ఈ విచారణలో కూడా కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్తారనే దానిపై మొత్తం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అతను కేసీఆర్ ఇచ్చే సమాధానాల ప్రకారమే ఈ కేసు ముందుకెళ్తుందా లేదనేది తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. రాజకీయంగా యూటర్న్ తీసుకున్న తర్వాత చాలామంది రాజకీయ వ్యక్తులకి కొంతమంది సాక్షులుగా నోటీసులు పంపించారు, అలాగే కొంతమందిని ప్రశ్నించేందుకు కూడా నోటీసులు పంపించారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కూడా నోటీసులు వెళ్ళి వాళ్ళ విచారణ కూడా హాజరవడం జరిగింది. అయితే ఇంకా మిగిలింది కేసీఆర్ ఒక్కళ్ళే. ప్రస్తుతం ఆ కేసీఆర్కి మాత్రం కూడా నోటీసులు జారీ చేయడంతో కూడా ఇప్పుడు తుది దశకి ఈ కేసు చేరుతుందా లేదనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంటే సుమారు సంవత్సరన్నర పాటు ఈ కేసుని సుదీర్ఘంగా సిట్ విచారించింది. ఆ తర్వాత వీసీ సజ్జనార్ నేతృత్వంలో మరొక సిట్ బృందం కూడా ఏర్పాటైంది. మరొక సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడిచినప్పటికీ కూడా ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి 14 రోజులు కస్టడీకి ఇచ్చి విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోని కొత్తగా ఏర్పడిన సిట్ అంటే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ఏర్పడిన సిట్ బృందం కూడా ఇటు ఏదైతే ప్రభాకర్ రావుని 14 రోజుల పాటు విచారించారు. అయితే ఒక ఛానల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావుని ఇందులో కూడా చాలా కీలకమైన వ్యక్తే. అతన్ని కూడా సుమారు చాలా మటుకు విచారించడం జరిగింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాతనే ఇటు రాజకీయంగా ఈ కేసు యూటర్న్ తీసుకుంది. మొదటగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్కి నోటీసులు ఇప్పుడైతే జారీ చేశారు. అయితే అప్పటికే కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఏదైతే కేసీఆర్ పేర్లు ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు తాజాగా రాజకీయంగా ఏదైతే ఒక దుమారమే రేపుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరికు అంటే ఇప్పటికే విచారణ అయితే ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు విచారణ ఎన్ని గంటల్లో కొనసాగుతుందో అయితే మనం వేచి చూడాల్సి ఉంది. విచారణ తదనంతరం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. గతంలో అయితే మాత్రం ఆ బీఆర్ఎస్కి ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేవంటూ తేల్చి చెప్పారు. అయితే ఇటు సిట్ బృందం కూడా కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఇటు రాజకీయంగా ఉన్న ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుకి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ముఖ్యంగా సిట్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా కేసీఆర్ ముందు పెట్టి అడుగుతారు. అయితే ఇటు గత బీఆర్ఎస్ శ్రీదేవి కుమార్ అంటే అంతకుముందు హరీష్ రావు, సంతోష్ అండ్ కేటీఆర్ వీళ్ళని ఒక 3 నుంచి 4 గంటలు 5-6 గంటల వరకు కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్స్ చూసాం. దీన్ని బట్టి చూస్తుంటే ఇందులో కీలక దశకు ఇది చేరుకుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు బిగ్ బాస్ కీలక దశతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరగొచ్చు అని అనుకుంటారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ని సిట్ విచారిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనని ఇంకా ఎక్కువ హవర్స్ ఏమైనా ప్రశ్నించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? శ్రీదేవి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో అంటే ముందు అంటే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం కన్నా ముందే ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురికి కూడా ఒక్కొక్క రోజున నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన నోటీసులు కూడా 160 సిఆర్పిసి నోటీసులు. అయితే వాళ్ళందరినీ కూడా ఉదయం 11 గంటలకి విచారణ మొదలైతే సాయంత్రం 6:30-7 గంటలు అంటే
సుమారు 7 గంటల వరకు కూడా వీళ్ళ ముగ్గురిని కూడా విచారించారు. అయితే వీళ్ళ విచారణ తదనంతరం కూడా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై అంటే సీరియస్గా మాత్రం ఎటువంటి స్పందన లేదు. కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కేసు అంతా ఏమీ లేదు, కేవలం ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసు విచారణ జరిగింది తప్ప ఎటువంటిది సాక్ష్యాలు లేవంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ కేసీఆర్ను మాత్రం సుమారు 3 నుంచి 4 గంటలు మాత్రమే విచారించే అవకాశం అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ వయసు రీత్యా అలాగే తనకున్న ఆరోగ్యాల రీత్యా ఇటు సిట్ అధికారులు కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం అవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ కేసుకి కేసీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే బీఆర్ఎస్లోని కింగ్ అంటే గాడ్ ఫాదర్గా కేసీఆర్ పేరు చెప్పచ్చు. అయితే గతంలోని ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగే సమయంలోని ముఖ్యంగా కేసీఆర్ అంటే బిగ్ బాస్ కింద కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. అంటే ఒక బిగ్ బాస్ వల్ల వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా ఇందులో నిందితులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది. అంటే ఇటు ప్రణీతరావు నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు రాధాకిషన్ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్న, ఆ తర్వాత ప్రభాకర్ రావు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసే సమయంలోని బిగ్ బాస్ నుంచి ఆదేశాలు రావడం వల్లనే మేము ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ బిగ్ బాస్ ఎవరు అనేది అయితే మొదట్లో ఒక ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో గాడ్ ఫాదర్ అంటే బిగ్ బాస్ అంటే కేవలం కేసీఆర్ అని మాత్రం ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సిట్ అధికారులు తమ దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు అంటే వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే మరొక పక్క ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు ముందుగా ఇచ్చిన వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆధారాలన్నీ కూడా కేసీఆర్ ముందుంచి ప్రశ్నిస్తారు. అయితే ఆ గతంలో అంటే ఎస్ఐబిని కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఎస్ఐబిని కూడా ఫామ్ చేశారు. అయితే దాంట్లోని ప్రభాకర్ రావును కూడా నియమించడం జరిగింది. అది కూడా ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును నియమించారు. అలాగే ప్రభాకర్ రావు టీం అంటే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ ఎవరిని నియమించారనే దానిపై ప్రధానంగా ప్రశ్నలు అయితే కురుస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ సమయంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలోని ఫామ్ చేసిన సమయంలోని ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ అంటే బై ఎలక్షన్స్ కూడా చాలా ఎక్కువ జరిగింది. ఆ బై ఎలక్షన్స్లోని ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. అయితే బై ఎలక్షన్స్ సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించుకున్నామో గతంలో అరెస్ట్ అయిన నిందితులు అయితే చెప్తూనే చెప్పారు. అయితే ఇప్పుడు బై ఎలక్షన్స్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోని ఈ ఎలక్షన్స్లో ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అయితే ఆ కేసీఆర్ ఈ ఆర్డర్స్ ఇచ్చారనేది అయితే ఒక క్వశ్చన్గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ విచారణలోని కేసీఆర్ చెప్పే సమాధానాలు బట్టే ఈ కేసు తుది దశకు చేరుతుందా లేదా చూడాలి. అయితే సుదీర్ఘంగా సుమారు 2024లోని ఈ కేసు ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ ఈ కేసు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తదనంతరం కూడా ఈ కేసు తుది దశకు చేరుతుంది లేదైతే మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. కుమార్, అయితే సిట్ విచారణలో కేసీఆర్ తో పాటు ఆయన మనుషుల్ని ఎవరినైనా అలౌ చేశారా అండ్ లీగల్ టీం ఏమైనా ఉందా వాళ్ళతో పాటు? శ్రీదేవి, ముఖ్యంగా కేసీఆర్ విచారణ సందర్భంగా అంటే ఈ రోజు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరినప్పుడు కేసీఆర్ తో పాటు చాలా మంది నేతలు బయలుదేరారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా కేసీఆర్ తోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి అయితే బయలుదేరారు. అయితే మార్గం మధ్యంలోనే అంటే ఇటు పంజగుట్ట సమీప ప్రాంతానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది నేతలను పోలీసులు అయితే అక్కడే అడ్డుకున్నారు. కేవలం కేసీఆర్ కాన్వాయ్ మాత్రమే ముందుకు పంపించారు. అయితే నందినగర్ చేరుకునే సమయంలో కూడా కేసీఆర్ వాహనం ఒకటి అలాగే ఇంకొక అంబులెన్స్ అంటే కేసీఆర్ కి సంబంధించిన అంబులెన్స్ మాత్రమే నందినగర్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ నివాసంలోకి కేవలం కేసీఆర్ వెహికల్ మాత్రమే వెళ్ళడం జరిగింది. అయితే అంతకు ముందే కేసీఆర్ నివాసంలోనే ఇటు సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ కూడా అంతకు ముందే ఇటు నివాసంలోకి అయితే చేరుకుని ఉన్నారు. అయితే సిట్ విచారణకు సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కేసీఆర్ ఒక్కళ్ళనే విచారిస్తారు. అయితే నందినగర్ నివాసంలోని ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే సెకండ్ ఫ్లోర్ లోకి ఎవ్వరికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో మాత్రం ఉండొచ్చు అంటూ చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి ఇక్కడ అలౌన్మెంట్ లేదంటూ కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే సెకండ్ ఫ్లోర్ లోని ఏదైతే ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ విచారణ తప్ప ఇంకేది జరగదన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ అంటే మనం చూడొచ్చు సిట్ అధికారులు కూడా ఇక్కడ డ్రోన్స్ తోని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ డ్రోన్స్ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ డ్రోన్ కి సంబంధించి అంటే గతంలో జూబ్లీస్ పిఎస్ దగ్గర విచారణ జరిగే సమయంలో కూడా ఇటు పోలీస్ అధికారులు కూడా డ్రోన్స్ సహాయంతో పూర్తిగా పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ నివాసం దగ్గర కూడా ప్రస్తుతం ఆ డ్రోన్స్ తో పాటు ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే సెకండ్ ఫ్లోర్ లో మాత్రం ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతుంది.
ఉంది. లోపలికి ఎవరు అలౌమెంట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే కేసీఆర్తో పాటు తన లీగల్ టీం కూడా ఉంది. కానీ విచారణ జరిగే సమయంలో మాత్రం లీగల్ టీం లోపల పంపించే అవకాశం లేనట్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే రైట్ కుమార్, మీరు ఒకసారి చెప్పారు.